అందరికీ నమస్కారం. క్రిష్ యారోస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మన టాపిక్ ఈవీఎం ట్యాంపరింగ్. ఈ సాధారణ మనిషిలో కూడా నరాన నాటుకుపోయిన అంశం ట్యాంపరింగ్ అనేది. అసలు నిజానికి ఈవీఎం ట్యాంపరింగ్ చేయొచ్చా చేయలేమా, ఇది చాలా క్లుప్తంగా చెప్తాను, వినండి. ఏ రాజకీయ పార్టీ ఎన్నికలు జరిగినా, అది సార్వత్రిక ఎన్నికలు కావచ్చు, ఉప ఎన్నికలు కావచ్చు, కింద ఏదైనా ఒక ఈవీఎం ద్వారా ఎలక్షన్ అనేది జరిగితే ఓడిపోయిన పార్టీ ఫస్ట్ మాట్లాడే మాట ఈవీఎం ట్యాంపరింగ్ చేశారు, ఈవీఎం ట్యాంపరింగ్ చేసే వాళ్ళు గెలిచారు. ఇది ఇంకా అసలు ఎవరో చెప్పక్కర్లేదు, ఎవరో మాట్లాడక్కర్లేదు. ఒక సాధారణ గడిపే వ్యక్తి అయినా సరే, రాజకీయం గురించి అసలు ఏమీ తెలియని వ్యక్తి అయినా సరే, ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, అందుకే మా పార్టీ ఓడిపోయింది, ఇదే మాట మాట్లాడతారు. ఇప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ అంటే అంత ఈజీయా? నిజంగా ఈవీఎం ట్యాంపరింగ్ చేసే బీజేపీ 3 సార్లు గెలిచిందా? ఈవీఎం ట్యాంపరింగ్ చేసే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అంత మెజారిటీ తెచ్చుకున్నారా? ఈవీఎం ట్యాంపరింగ్ చేసే ఇప్పుడు 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిందా? ఇదే కాదు, ఇంకా ఆమ్ ఆద్మీ పార్టీ అని, ఇంకా అన్నా డిఎంకే పార్టీ అని, కాంగ్రెస్ పార్టీ, ఇలా రకరకాల పార్టీలన్నీ కూడా ఓడిపోయిన ప్రతి ఒక్కడు, ప్రతి పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త మాట్లాడేది ఒకటే మాట, ఈవీఎం ట్యాంపరింగ్ చేశారు, అందుకే వాళ్ళ పార్టీ గెలిచింది, మా పార్టీ ఓడిపోయింది. పైగా అసలు ఎంతలా ఎక్కించారంటే ఈ విషయాన్ని, ఎనీ పార్టీ అది ఓడిందంటే ఈవీఎం ట్యాంపరింగ్ అంతే, ఇంకా రెండో మాట లేదు. ఫస్ట్ వేసే మాట, ఫస్ట్ వచ్చే మాట అదే. మీకు కరెక్ట్గా చెప్పాలంటే, ఈవీఎం మీద అనుమానాలు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు స్వయంగా దీని మీద ఒక అధ్యయనం చేయండి, అఖిల పార్టీ పక్ష సమావేశం నిర్వహించండి అంటే 55 పార్టీలు, వాళ్ళ 55 పార్టీల్లో ఉన్న ముఖ్య సభ్యులు దగ్గరగా 10-15 సార్లు సమావేశాలు నిర్వహించారు. ఎవరినైనా తీసుకు తెచ్చుకోండి, ఎటువంటి వర్కర్ అయినా పర్లేదు, మీ ఎదురుగా ఈవీఎంస్ పెడతాము, మీరు ట్యాంపరింగ్ చేసి చూపించండి, మీకు ఇంత ఫలానా గిఫ్ట్ అనేది మేము ఇస్తాము, ఇంత అమౌంట్ అనేది మీకు ఇస్తాము అని కూడా ఫస్ట్ సమావేశాలు జరిగినప్పుడు ఈసీ అంత డేర్గా వెళ్ళలేదు. కానీ అలా కొద్ది రోజులు అయిన తర్వాత, కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఈవీఎం మీద ఒక స్పష్టమైన అవగాహనకి ఈసీ వచ్చింది. ఎప్పుడు కూడా ఈ పార్టీలు, ఓడిపోయిన పార్టీ మాకు నేరుగా స్లిప్ ద్వారానే ఎలక్షన్ పెట్టండి, మాకు ఈవీఎంస్ వద్దు అని ఒక మాట ఎప్పుడైతే మాట్లాడతారో, ఇది దేశవ్యాప్తంగా చర్చ అయిపోయింది. అంటే కొన్ని దేశాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ ఉంది, కొన్ని దేశాల్లో స్లిప్పుల ద్వారా, ముద్రణ ద్వారా ఓటింగే ఉంది. వెళ్ళడం, ఇలా ఓ స్లిప్ మీద ముద్ర వేయడం, మడత పెట్టడం, బాక్స్లో వేయడం, ఈ ఓటింగ్ చాలా దేశాల్లో ఉంది. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఉంది. దేశాల పేర్లు చెప్పాలని చాలా ఉన్నాయి, ఆయన మనకొద్దు. మన ఇండియా గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఈవీఎం ట్యాంపరింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇదే మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఇన్ని సమావేశాల్లో ఏదో వర్కర్స్, వాళ్ళకి తెలిసిన టెక్నీషియన్స్ వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చారు, అన్నీ ఎదురుగానే చేశారు, ట్యాంపరింగ్ అనేది సాధ్యపడలే. ట్యాంపరింగ్ సాధ్యపడలేదని దాని మీద అంత నమ్మకం వచ్చిందంటే ఇప్పుడు కూడా నమ్మట్లే చాలామంది. కానీ నిజమైతే ఒకటే, ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఉంది, 400 సీట్లు వస్తే వాళ్ళ రాజ్యాంగాన్ని కూడా మార్చవచ్చు. అంటే అది ఒక ప్రత్యేకమైన నిబంధన, అది మన రాజ్యాంగంలో ఉంది. అది కూడా అంటే ఇన్ని సీట్లు వస్తే, అంటే మన భారతదేశానికి, మన ఇండియాకి సంబంధించి 400 సీట్లు దాటితే రాజ్యాంగాన్ని మార్చే అధికారం ఆ పార్టీకి వస్తుంది. దాని గురించి కొన్ని రాజ్యాంగంలోనే కొన్ని విరుద్ధంగా ఉన్న కూడా ఉన్నాయి. ఇప్పుడు ఒక రాజ్యాంగాన్ని కొంతమంది, ఇప్పుడు ఎంతమంది, అంబేద్కర్ గారు వాళ్ళతో పాటు కొంతమంది వ్యక్తులు, ఒక 7-8 మంది వ్యక్తులు కలిసి
రాసిన రాజ్యాంగం అది. అన్నీ పొందుపరిచారు ఆల్మోస్ట్. కానీ మనిషి అనేవాడు ఎక్కడో చోట ఏదో తప్పు చేస్తాడు. చేయకుండా ఉండవు. ఇప్పుడు రాజ్యాంగంలో ఆ తప్పు ఉంది, ఈ తప్పు ఉందని నేను మాట్లాడను గానీ, తప్పైతే జరుగుద్ది. ఇప్పుడు పైగా రాజ్యాంగం రాసి ఎంతకాలం అవుతుంది? ఎప్పుడో రాశారు. అది ఇప్పుడు కూడా అదే వర్తించాలంటే కొన్ని ఇప్పుడు మనిషి జీవితాల్లో గానీ, లేకపోతే బిహేవియర్‌లో గానీ, లేకపోతే విధి విధానాల్లో గానీ చాలా మార్పులొచ్చినాయి. మరి మార్పులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని మార్చుకోవచ్చా? మార్చుకోకూడదా? 100 సార్లు పైగా మార్చారు ఇప్పటికి. ఏది? అందరూ ఆమోదించి అందరూ ఆమోదయోగ్యంగా ఉన్నాయి మాత్రం కొంచెం మార్చారు. 115 సార్లో ఎన్ని సార్లో మార్చినట్టున్నారు. కానీ ఇప్పుడు రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా లేకపోతే ఒక పెరిగిన విధి విధానాలు అంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా లగ్జరీ లైఫ్ అని కొంచెం అప్పుడు కొంచెం తెలీదు. టెక్నాలజీ గురించి చాలామంది తెలీదు. కానీ ఇప్పుడు టెక్నాలజీ తెలియని వాళ్ళు ఎవరూ లేరు. ఇలాగ ఎప్పుడైతే మనిషి జీవితంలో ఈ మార్పులు చేర్పులని జరిగినాయో ఇప్పుడు రాజకీయ పార్టీల్లో కూడా ఇదివరకు స్నేహభావంతో ఉండేవాళ్ళు. రాజకీయ పరంగా ఇదొక మాట అనుకునేవారు. కానీ రాజకీయమే జీవితం అయిపోయింది ఈ రోజుల్లో. ఎవరైనా సరే ఒక పాయింట్ రేజ్ చేస్తే అది రాజకీయంగా అలాగే చూస్తున్నారు. మానవ జీవితంలో కూడా అలాగే చూస్తున్నారు. రెండు కలిపేశారు ఇంకా. ఏంటంటే రాజకీయంలో శత్రువు అతను, పర్సనల్‌గా కూడా శత్రువే. ఇంకా అతన్ని పర్సనల్‌గా అయినా ఏదైనా చేయాలి, రాజకీయంగానే ఏదైనా చేయాలి. ఇలా మారిపోయింది. ఇలా మారిపోయిన ఈ సమాజంలో ఒక పార్టీ తీసుకున్న నిర్ణయానికి ఉన్న పార్టీలు ఒప్పుకోవు. ఇప్పుడు బీజేపీ ఒక నిర్ణయం తీసుకుందనుకోండి, కాంగ్రెస్ ఒప్పుకోదు. వాళ్ళకి మంచి జరిగిపోద్దేమో, వాళ్ళకి ఫేవర్ జరుగుతుందేమో, వాళ్ళ గవర్నమెంట్లో ఇలా జరిగింది కాబట్టి ఇంక ఇది వేస్ట్, కాంగ్రెస్ పార్టీని పక్కన పడేస్తారేమో అన్న భయం ఉంటుంది. ఇలా ఈ భయం ఎప్పుడైతే వచ్చిందో రాజకీయ పార్టీలు రాజకీయంగా ఆలోచించకుండా పర్సనల్గా కూడా ఆలోచిస్తాయి. ఇప్పుడు పర్సనల్గా ఆలోచిస్తాయి కాబట్టి 400 సీట్లు దాటితే ఆ గవర్నమెంట్లో ఎవరెవరైతే ఉన్నారో ఆ ఎంపీలే ఆమోద ముద్ర వేసేసుకుంటారు. వాళ్ళు చెప్పిందే సాగుతుంది. కొన్ని రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏవైతే మార్చాలనుకుంటున్నారో అవన్నీ కూడా మార్చడానికి వీలవుతుంది. అందుకే రాజ్యాంగాన్ని మార్చాలని అనుకున్నారు. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది. 400 సీట్లు వచ్చినాయా అంటే లేవు. మరి ట్యాంపరింగ్ చేసుకుని 400 సీట్లు రప్పించుకోవచ్చుగా. గెలిస్తే చాలు అని అనుకుందాం. మరి 303 సీట్లు 306 సీట్లు వచ్చినాయి 2019. కనీసం అట్లీస్ట్ అదన్నా క్రాస్ చేయాలిగా. ఇప్పుడు కూటమిలో ఉంది బీజేపీ, తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి ఫేవర్ చేసింది అనుకుందాం. ఈవీఎం ట్యాంపరింగే చేసింది. ఏకంగా 164 సీట్లు వచ్చేస్తుంది. డౌట్ వస్తుంది కదా. ఇప్పుడు నిజంగా ప్రజలు ఓట్లేయలే, ఈవీఎం ట్యాంపరింగే జరిగింది. ఇప్పుడు నేను ఎందుకు ఎంత గట్టిగా చెప్తున్నానంటే, నేను వీడియోస్ చేస్తున్నా టీడీపీ పరంగానో, జనసేన పరంగానో, వైసీపీ పరంగానో ఏదో ఒక వీడియో ఉంటుంది, ఒకరికి ఫేవర్గా ఉంటుంది. అలాగని ఏ పార్టీకి మనం ఫేవర్ కాదు. అన్ని పార్టీలు ఒకటే, అందరు రాజకీయ నాయకులు ఒకటే. నేను మాట్లాడితే రాజకీయం గురించి మాత్రమే, పార్టీల గురించి కాదు. ఒక మంచి పని చేస్తే ఆ పార్టీని పొగుడుతా, ఒక చెడ్డ పని చేస్తే ఆ పార్టీని తిడతా. ప్రతి వీడియోలోనూ కూడా ఒక పార్టీకి సంబంధించి మంచి అయినా ఉంటుంది, చెడైనా ఉంటుంది. మీరు అన్నింటినీ ఒకే విధంగా తీసుకోవాలి. ఇప్పుడు నేను టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడానని వైసీపీ మనిషిని అని అనుకుంటే ఎలా? అది తప్పది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు టీడీపీ భారీ మెజారిటీతో టీడీపీ కూటమి 164 సీట్లు అంత వచ్చేక్కర్లే. 100 సీట్లు వస్తే నెగ్గేస్తారు కదా. 100 సీట్లు పైగా ఏంటంటే మరి బీజేపీ 10కి 10 సీట్లు తెచ్చేసుకోవాలిగా. 10 స్థానాలు నిలబడి మరి 8 స్థానాలు ఎందుకు తెచ్చుకుంది? జనసేనకి ఫేవర్ చేశారు అనుకుందాం, 21 సీట్లకి 21 సీట్లు అని అనుకుందాం. మరి 164 సీట్లు వస్తే ప్రజలకు డౌట్ వస్తుందిగా. అలా కాకుండా ఏ 120 సీట్లు, ఏ 130 సీట్లు పెట్టుకోవచ్చుగా. కాకపోతే ఏంటంటే అనుకూలత ఉంది, అనుకూలతను బట్టి వీళ్ళు ట్యాంపరింగ్ చేశారు అనుకోవడం అవివేకం. అది ఇందులో ఏంటంటే వీడియోల కింద చూస్తున్నాం, ప్రతి ఒక్కళ్ళు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, లేకపోతే అంత మెజారిటీ రాదు, జగన్ గారికి 11 సీట్లు వస్తాయి. మనం చేసే పనులను బట్టే. పనులు కరెక్ట్గా ఉన్నాయనుకోండి, జనాల్లో వ్యతిరేకత రాదు. మనం ఏం చూస్తాం, జనాలు ఇదివరకులా లేరు, ప్రతి గమనిస్తున్నారు.
ఇంట్లోనే ఉంటున్నాడు కదా అనుకుంటున్నాం, కానీ ఇంట్లో ఉండడు, సెల్ ఫోన్లో ఉంటాడు, నెట్లో ఉంటాడు. ఎక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడ ఏ పాపం చేస్తున్నారో, ఎవరెవరిని ఏమేం చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఇంట్లో ఉండి మొత్తం చూస్తాడు. చూసి అతను ఒక అంచనాకు వస్తాడు. ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎవరితో తప్పు ఉంది, ఎవరిది ఒప్పు ఉంది, ఇవన్నీ కూడా సెల్లో చూస్తాడు. మొబైల్లో చూసిందే అతను ఒక అవగాహన వస్తుంది. ఇదివరకు అయితే అలా కాదు, మనం చేసిన మంచి లేదా చెడు ఇవన్నీ చెప్పుకుంటే తెలిసాయి. ఇప్పుడు అలా కాదు, అతను మొబైల్ ఓపెన్ చేస్తే చాలు ఏది మంచి ఏది చెడు అనేది ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. అలా ఉంది ఈవీఎం ట్యాంపరింగ్లు అవి ఇవి. ఇప్పుడు ఈసీ ఉంది, పబ్లిక్గా చెప్పింది, మీరు ట్యాంపరింగ్ చేయగలిగితే 100 కోట్ల పైన ఏదో గిఫ్ట్ ఇస్తామన్నారు వాళ్ళు. అంటే అది పబ్లిక్గా ఎంత అన్నదో నాకు తెలియదు, కానీ అన్నారు, ఒక ఫిగర్ అయితే అన్నారు, ఖచ్చితంగా ఎంత ఇస్తాం మేము, మీకు నిజంగా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని నిరూపిస్తే ఇది మీరు చేయండి, ట్యాంపరింగ్ చేయండి, అప్పుడు మీరు చెప్పిందని మేము కట్టుబడి ఉంటాం అన్నట్టుగా మాట్లాడారు వాళ్ళు. కాబట్టి ఏంటంటే అంత ఈజీ కాదు. ప్రజలు కావాలని ఓడించడమే తప్ప, ఇప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ అని మాట్లాడే ముందు అసలు మనం ఏం చేసాం, మనం ఎలా చేసాం, అసలు మన విధి విధానాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూసుకోవాలి. ఇప్పుడు బీజేపీ ఉంది, సీట్లు తగ్గినాయి. ఎందుకు తగ్గినాయి? సౌత్ ఇండియా మీద వాళ్ళు చిన్న చూపు. తెలుస్తుందా మీకు? సౌత్ ఇండియా అంటే చిన్న చూపు వాళ్ళకి, నార్త్ ఇండియా అయితే మోజు ఎక్కువ. కాబట్టి ఏంటంటే మనం ఎప్పుడు చిన్న చూపి చూస్తారు, అందుకే సీట్లు తగ్గుతాయి. మనమే దెబ్బేసాం ఇప్పుడు బీజేపీకి. టీడీపీ కూటమి వచ్చింది, వైసీపీ ఓడిపోయింది. ఎందుకు ఓడిపోయింది? ఆయన క్వార్టరీ మాటలు విన్నాడు, ఆ క్వార్టరీలోనే ఉన్నాడు ఆయన. ప్రజలతో మమేకమవల. ఇప్పుడు అవుతున్నారు, ఏది చేతులు గలక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే. ఇప్పుడు అవుతున్నారు, మమేకం అయిపోతున్నారు, సభలు సమావేశాలు అసలు తీరిక లేకుండా తిరుగుతుంది. ఇదేదో 2019 సీఎం అయ్యారు, 2022లోనో 2023లోనో స్టార్ట్ చేసుకోవచ్చుగా. అప్పుడు ఇలా తిరుగుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే ఆయనకు ఉన్న టాలెంట్కి 5-6 నెలలు ప్రజల్లో తిరిగితే చాలు, అయిపోయేది. ఈసారి కనుక వైసీపీ వచ్చుంటే టీడీపీ కనుమరుగైపోయేది, తెలుసండి మీకు. టీడీపీ అలా దరిదాపుల్లో కనబడకపోను, అలా జరిగేది. కానీ చేతులారా నాశనం చేసుకున్నారు. కాబట్టి ఏంటంటే ఈవీఎం ట్యాంపరింగ్ అనేది అసాధ్యం. దాని గురించి అయితే మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆలోచించక్కర్లే. ప్రతి ఒక్కళ్ళు కామెంట్లో చెప్తున్నారు ఈవీఎం ట్యాంపరింగ్ అసలు వద్దు, అసలు ఆ మాట వద్దు. మీరు కామెంట్ అనేది ఈవీఎం ట్యాంపరింగ్ అనేది అసలు నథింగ్, అది జరగదు. అది మీరు కావాలంటే మీరు వెళ్ళి డైరెక్ట్గా ఈసీతో మీరు ఉండండి. ఈసీ అఖిలపక్ష సమావేశం ఏది జరుగుతుందో సమావేశానికి వెళ్ళండి. మీరు ఏదో పార్టీకి ఉంటారు కదా, ఏదో పార్టీలో ఉంటారు కదా, వెళ్ళొచ్చు. ముఖ్య నాయకులతో మీరు వెళ్ళండి, వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఈవీఎం ట్యాంపరింగ్ అనేది అసాధ్యం. ఈవీఎంల మీద ఎప్పుడు కూడా మాట్లాడొద్దండి దయచేసి. ఎవరు యాక్సెప్ట్ చేయరు దాన్ని. ఈవీఎం ట్యాంపరింగ్ అనేది యాక్సెప్ట్ చేయరు, అది లేదు. కాబట్టి ఏంటంటే వదంతులు అనేది నమ్మొద్దు. నేను చెప్పేది ఇదే. కాబట్టి మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే దాంట్లో ఉన్నది ఏంటన్నది మనకు అర్థమవుతుంది.